వెల్కమ్ టు అవర్ ఛానల్ సువి చంద్ర విఎండి. అయితే నేనైతే ఈరోజు ఒక రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ దోశ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇది ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఒక గ్లాస్ బెబ్బరిపప్పు, ఒక గ్లాస్ మినపప్పు, గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసెస్ రైస్. మునిగే వరకు వాటర్ పోసి ఒక 3 అవర్స్ నానబెట్టాలి. టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ చేంజ్ చేసుకొని వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి. వాటర్ వైట్గా వచ్చేసిన తర్వాత ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగి మంచి ఇలా అయ్యేలాగా నానబెట్టుకోవాలి. దాంట్లో చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. అలాగే కొన్ని అటుకులు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, అటుకులు వచ్చేసి నానబెట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు, మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదండి. ఇలా 3 గంటలు పెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ మెత్తగా అయితే పట్టుకోవాలండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఒక 3 నుంచి 4 అవర్స్ వరకు పిండి పులిసే వరకు టైట్గా మూత పెట్టి పెట్టాలి. దాని తర్వాత లైట్గా చిన్నగా ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని దోశ పోసేసుకొని తినేసేయచ్చు. దోశ పిండి అయితే నైట్ అంతా మంచిగా నాని పులిసిందండి. వస్తువు చుట్టూ తిరిగే చేశావే.
ఇలా బ్రౌన్ కలర్లో మంచిగా క్రిస్పీగా రెడీ అవుతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.